నేను మీ కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ వ్లాగ్స్. అన్నిటికంటే ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్కేస్ ఏమైనా మా తరపు నుంచి చిన్న మిస్టేక్ ఉంటే కనుక మేము సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. తదుపరి మేము పెట్టే మంచి వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే నాతో పాటు మా ఆఫీస్ కొలీగ్స్ అందరం వీకెండ్లో సరదాగా యూఏఈలో ఒక ఎత్తైన ప్రదేశం అయినటువంటి ఒక కొండ మీద రాత్రి మేము క్యాంపింగ్ చేయడానికి బయలుదేరాము. ఆ ప్రదేశం ఎలా ఉంటుంది ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా ఎగ్జైట్గా ఉన్నారా? అయితే నాతో పాటు వచ్చేసేయండి. దానికంటే ముందుగా మీరు మా యొక్క ఫుజారా సిటీని ఎలా ఉందో మీరు ఈ యొక్క వీడియోలో చూడవచ్చు. ఫుజారా నుంచి జబల్దేస్ కొండ మీద క్యాంపింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఫుజారా నుంచి జబల్దేస్ కి 140 to 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకు అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేయాలి అనేది మీకు డౌట్ వచ్చి ఉండాలా. ఎందుకంటే అక్కడ ఒక స్పెషల్ ఉందన్నమాట. దుబాయ్లో ఎక్కడా లేని కూల్ టెంపరేచర్ అక్కడ జబల్దేస్లో మాత్రమే ఉంటుంది. ఆల్మోస్ట్ 11 degrees to 15 degrees మధ్యలో ఉంటుందన్నమాట. అట్లాంటి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి నాతో పాటు మా ఆఫీస్ కొలీగ్స్ అందరం బయలుదేరిపోయాం. మా ఆఫీస్ కొలీగ్స్ తన పేరు ఆఫీస్, అలాగే షంషీర్, రాజు గారు అండ్ రమాకాంత్. మా బ్యాచ్లో అందరికన్నా పెద్దవాళ్ళు రాజు గారు అయినప్పటికీ ఆయన ఇప్పటికీ యంగ్ మ్యాన్, 20 ఏళ్ళ కుర్రోళ్ళలాగా మాకంటే ముందుగానే చలాకీగా ఉంటారు. క్యాంపింగ్లో ఏ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తామని చెప్పేసి మాతో పాటు మీరు కూడా చూడండి, వీడియోలు అన్నీ చూపిస్తాను. వీలైతే దుబాయ్లో ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో తప్పకుండా ఈ జబల్దేస్ని మీరు కూడా చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయారి. మేము జబల్దేస్ కొండ మీదకైతే వచ్చేసాం. అలాగే మేము నైట్ సర్వే అవ్వటానికి ఫస్ట్ మేము ఉండటానికి ఒక టెంట్ ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా మేము ఒక మంచి లొకేషన్ చూసుకున్నాము. కానీ అక్కడ వీకెండ్ అవ్వటం వల్ల జనం ఎక్కువ మంది రావటంతో ఆ ప్రదేశంలో మాకు చోటు దొరకలేదు. అయినప్పటికీ వేరొక చోట మంచిగా ఏర్పాటు చేసుకొని నైట్ మేము ఉండటానికి సర్వే అవ్వటానికి మాకు కావాల్సిన ఆహార పదార్థములను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బార్బిక్యూ సెట్ని ఏర్పాటు చేసుకున్నాము. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా క్యాంపింగ్ చేయాలి అనుకుంటే ముందుగా కావాల్సిన వస్తువులు ముఖ్యంగా టెంట్ ఒకటి కావాలి. అలాగే అక్కడి టెంపరేచర్ బట్టి మీరు బ్లాంకెట్స్ కూడా క్యారీ చేయవలసి ఉంటుంది. మేము ఈ క్యాంపింగ్లో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే ఫ్లోర్ మ్యాట్ ఒకటి మర్చిపోయాము. అలాగే పోర్టబుల్ స్టాండ్, ఒక LED లైట్ ఒకటి ముఖ్యంగా కావాలి. ఆ లైట్ లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. మీలో ఎవరైనా ఇలా క్యాంపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి వస్తువులు మాత్రం మర్చిపోవకండి. అలాగే మేము ఈ యొక్క క్యాంపింగ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ మాత్రం మంచిగా కుక్ అయిన బార్బిక్యూలో టేస్ట్ మాత్రం అవసరం ఉంది. మీరు కూడా ఇలాంటి టేస్టీ ఫుడ్ కోసం మీరు కూడా ఒక బార్బిక్యూ సెట్ని ఏర్పాటు చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ముందుగా మేము ఈ క్యాంపింగ్లో ప్రిపేర్ చేసుకున్నది పన్నీరు తిక్క, దాని తరువాత చికెన్ ఫ్రై, దాని తరువాత అలాగే కింగ్ ఫిష్ చేసుకున్నాము. మేము చేసిన ప్రతి ఒక్క ఐటము చాలా మంచిగా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి బార్బిక్యూ చేసుకొని తిని ఉంటే కామెంట్ చేయండి.
గైస్, మేము తెచ్చిన బొగ్గులు మండకపోవటంతో మా షంషీరు పక్క క్యాంపెయిన్ వాళ్ళ దగ్గర బొగ్గులు తీసుకొని వచ్చి మాకు బార్బిక్యూ బొగ్గులు అన్నాను, నిప్పులు తీసుకొని వచ్చేసి మా షంషీర్ మాకు బార్బిక్యూ ఏర్పాటు చేశాడు. కావున షంషీర్ని వారి కుటుంబాన్ని స్వామి వెళ్ళవేళలా కాపాడాలి. చూడండి, ఇతని షంషీరు, ఇతను హఫీజ్, రాజు గారు, అలాగే రమాకాంత్ గారు, అది ఇటు పక్క నేను, ఆశీర్వాద. ఇక్కడ బార్బిక్యూ వేస్తున్నాడు హఫీజు, దాన్ని చూస్తూ తింటున్నాడు షంషీరు. మేము జబల్దేస్లో ఇక్కడ వచ్చిన యాత్రికులందరూ కూడా వారి యొక్క ఆనందాన్ని అలా పటాకాల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. మీరు అందరూ దాన్ని చూడవలసిందిగా. వీడియోలో స్టార్టింగ్ చెప్పిన విధంగానే ఇప్పుడు 3 o'clock అవుతుంది. 3 o'clockలో టెంపరేచర్ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు స్క్రీన్ మీద 11 degrees ఉంది. 11 degrees ఉంది స్క్రీన్ మీద. ఈ 11 degrees వచ్చేటప్పటికి దుబాయ్లో జబల్దేస్లో కొండపైన మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 గంట కూడా కొట్టండి, గట్టిగా కొట్టండి గంటనే. ఇదే పార్ట్ 1. పార్ట్ 2 మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట. పార్ట్ 2లో వచ్చేటప్పటికి మీకు డే వ్యూలో ఎలా అయితే ఈ కొండలు ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది పార్ట్ 2లో ఉంటుంది. కాబట్టి ఎవ్రీవన్ ప్లీజ్ వాచ్ ఇన్ ద పార్ట్ 2. లవ్ యూ ఆల్. గుడ్ బై. సైనింగ్ ఆఫ్ మీ కృష్ణ.